హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. సీజన్ వచ్చింది కదండి, మామిడికాయల సీజను. ఇంకా మామిడికాయలు పప్పు, మామిడికాయ పచ్చడి అన్నీ పెట్టుకుంటారు. నేనైతే పొట్టు పెసరపప్పుతో మామిడికాయ పప్పు అయితే చేయాలనుకుంటున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయిలోను పప్పు వేసుకోవాలి. గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను. ఆ గ్లాస్ పప్పు పొట్టు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అదే కళాయిలోను నేనైతే వాటర్ తీసుకున్నాను. 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాతే మనం వేపించుకున్న పప్పు వేసేసుకొని దాంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. ఇవి కట్ చేసి నేను ఉడుకుతున్న పప్పులో వేసేసుకోవాలి. తగినంత కారం, చిటికెడంత పసుపు కూడా వేసుకొని పప్పు అయితే కొంచెం ఉడికించుకోవాలండి. అది కొద్దిగా ఇంకా ఉడుకుతుండగానే మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉడుకుతుంది. ఇందులో రాళ్ళుప్పు అయితే వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. మనకి ఎలాగ కావాలో అలాగా పప్పు గుత్తితో మెదిపేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలండి. దీన్ని ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చితక్కొట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడే జీలకర్ర, ఆవాలు, సాయిమినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవాలండి. పోపు బాగా వేగిన తర్వాత పోపుని తీసుకెళ్లి మామిడికాయ పప్పులే వేసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్ట్ అయిన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో మామిడికాయ పప్పు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.